దీపావళి, దసరా తరువాత వచ్చే పండుగ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పండుగల్లో ఒకటి. దీన్ని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. దీపావళి అనేది మంచి మీద చెడు విజయాన్ని సూచిస్తుంది. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మన దేశంలో ఈ కథలు ప్రముఖంగా చెప్పబడతాయి. 1. శ్రీరాముని రాకతో అయోధ్య వెలుగుల్లో నిమగ్నం అయిందని కథ. రామాయణంలో చెప్పబడిన ప్రకారం, రాముడు తన భార్య సీతాదేవి మరియు అన్నయ్యలైన లక్ష్మణుడు, హనుమంతుడుతో కలిసి వనవాసం ముగించుకుని 14 ఏళ్ల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన సమయంలో ప్రజలు అతడి రాకకు ఆనందంగా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం దీపాలు వెలిగిస్తూ ఈ పండుగను జరుపుకుంటున్నాం. 2. నరకాసుర వధ, కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన కథ. నరకాసురుడు అనే రాక్షసుడు భూమి మీద ఉన్న ప్రజలను బాధిస్తూ, దుర్మార్గంగా పాలిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించడానికి శ్రీకృష్ణుడు తన సతీమణి సత్యభామతో కలిసి యుద్ధం చేసి అతన్ని చంపాడు. ఆ రోజు నరక చతుర్దశి గా పరిగణించబడుతుంది. ఇది దీపావళి పండుగలో ఒక భాగం. 3. మహాలక్ష్మి పూజ, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. పురాణాలలో చెప్పబడిన ప్రకారం, క్షీరసాగ మథన సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె సంపద, ఐశ్వర్యాల దేవత. అందుకే దీపావళి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభమైంది. ప్రత్యేకించి వ్యాపారస్తులు, గృహస్థులు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి సంపద, శాంతి, ఐశ్వర్యం కోరుకుంటారు. 4. విష్ణు భగవంతుడు బలిచక్రవర్తిని పాతాళలోకి పంపిన రోజు, బలిపాడి. ఇంకొక కథ ప్రకారం, విష్ణువు వామనావతారంలో రావి, మహాబలిచక్రవర్తి నుండి భూమిని తిరిగి తెచ్చాడు.